ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आनन्दं परमसुखदं केवलं नमोऽस्मि वारीकं गगनसदृशं ब्रह्मस्यादिरंशम् एतं नित्यं विमलमचलं जगति साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायेभ्यो वंशऋषिभ्यो नाभ्यो नमो गुरुभ्यः सर्वभक्तिरहित प्रज्ञानघन प्रज्ञगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तः वन्दे गुरुपरम्पराम्। हरि ओम् गुरुभ्यो नमः। हरि ओम् निर्भयानन्दाय विद्महे अजरपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्।
महादेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुदेवाय विद्महे ज्ञानयोगामृताय धीमहि तन्नो श्री ప్రేమ దర్శనం అనబడే నారద భక్తి సూత్రాలను మనం విచారణ చేస్తున్నాం. 28వ సూత్రం. తస్యా జ్ఞానమేవ సాధనమిత్యేకే. ఆ భక్తికి సాధనము జ్ఞానమే అని కొందరి అభిప్రాయము. పూర్వ సూత్రంలో చెప్పారు మనం, భక్తి అనేది సిద్ధి దశ, సాధన దశ కాదు. అసలు భక్తి గురించి మనకు ఏమైనా పరిజ్ఞానం ఉంటే భక్తి అనే సిద్ధి కలుగుతుందా? లేదు, భక్తినే సాధనంగా తీసుకుంటే సిద్ధి దశలో అది జ్ఞానం అవుతుంది. అంటే ఈ రెండు రకాలైనటువంటి వాదనలు, ఈ రెండు రకాలైన సిద్ధాంతాలు, ఈ రెండు రకాలైన ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సృష్టి ఆది నుంచి ఈ రెండు ఉన్నాయి. అంటే జ్ఞానమును సిద్ధి దశ అని కాదు, భక్తే సిద్ధి దశ అని. అప్పుడు భక్తి సిద్ధి దశ అయితే జ్ఞానం ఏమవ్వాలి? సాధన దశ. జ్ఞానం సిద్ధి దశ అయితే భక్తి ఏమవ్వాలి? సాధన దశ. ఒకటి సాధన దశ, ఒకటి సిద్ధి దశ. మరి ఎవరికి ఏది? అందరికీ ఒకటేనా? వేరువేరుగా ఉంటుందా? దాని గురించి నారద మహర్షి సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుని ఎడల భక్తి కలుగవలైన ఆ భగవంతుడు ఎట్టివాడు, వారి స్వరూపం ఎట్టిదో బాగుగా తెలియవలసి ఉన్నది. ఇట్టి జ్ఞానముచే భగవంతుని యందు శ్రద్ధా విశ్వాసము లెస్సగా ఉదయిస్తుంది. శ్రద్ధచే ప్రీతి, ప్రీతిచే భక్తి, భక్తి యొక్క దృఢత్వము కలుగుతుంది. కావున దేవుని గురించిన పరిజ్ఞానము ఆవశ్యకమై ఉంది. మనం సుమారు 1996 నుంచి ఆత్మజ్ఞాన పాఠం చెప్తున్నాం. అప్పటి వరకు ఒక విధానం ఉండేది. ఎలా అయ్యా అంటే, ఆత్మజ్ఞాన పాఠం చివరికి చెప్పాలి, ముందు చెప్పకూడదు. మనం 96లో పాఠం స్వామి నిర్భయానందులు పక్క నుండి కూర్చుని పాఠం చెప్పించే సమయానికి అప్పటి వరకు ఉన్న సాంప్రదాయం ఏమిటంటే, ముందు రాగానే ఆత్మజ్ఞాన పాఠం చెప్పరు. ఓ ప్రాణాయామము, అష్టాంగ యోగము, లేకపోతే నీకు చేతనైతే ఒక జపము, ఒక పూజో, గురు పూజో, లేకపోతే నిత్య పూజో, అలా నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఒక విధాన క్రమం ప్రకారం ముందు పూజ, ఆ తర్వాత అనుష్ఠానం, ఆ తర్వాత జపం, ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత అట్లా 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 నువ్వు ఎదుగుతూ వస్తే సమాధినిష్ట దాకా వచ్చిన తర్వాత ఆత్మవిచారణ చెప్పాలి. అప్పటిదాకా చెప్పవు అనే విధానమే కొనసాగుతూ. నిర్భయానందలు ఇదే ప్రశ్న మీద చర్చించారు. ఏమయ్యా, వాడికి ఆత్మజ్ఞానం కావాలి, వాడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆత్మానుభవం గురించి వచ్చాడు, లేదు పరమాత్మ గురించి అనుభవం కోసమని వచ్చాడు. ఎవరు వచ్చినా దానికోసమే కదా వచ్చేది. ఇప్పుడు మనం వాడికి ఆత్మ, ప్రత్యేగాత్మ గురించి, ఆ పరమాత్మ గురించి ముందేమైనా వాడికి వివరించి చెప్పడం కరెక్టా? లేదు, నేను చెప్పాను వచ్చాయి అని రాగానే వాడికి ఉపదేశం ఇచ్చేసి, వాడిని కూర్చోబెట్టేసి, అక్షరలక్ష జపం చేయించేసి, వాడిని ప్రాణాయామం పైకి కిందకి గుంజీళ్ళు తీయించేసి, ఆసనాలన్నీ వేయించేసేసి, వాడిని ధ్యానమనో సమాధనో ఆ సముద్రంలో దూసేసి, ఎప్పుడో 12 సంవత్సరాలు ఈ సాధనంతా చేసిన తర్వాత వాడికి సమాధినిష్ట వస్తే అప్పుడు 13వ సంవత్సరంలో వాడికి ఆత్మజ్ఞానం గురించి చెప్పడం కరెక్ట్. ఈ రెండు మార్గాలు ప్రపంచంలో ఉన్నాయండి. మీరు చూసుకోండి, భారతదేశంలో కానీ ప్రపంచంలో భూమండలం, మన భూమండలం మీద ఎక్కడ చూసినా ఈ రెండు మార్గాలు కనబడతాయి. మీరు వైష్ణవంలోకి వెళ్ళారనుకోండి, ముందేం చెప్పరు, పాఠాలు గట్రాలు విచారణలు ఏం చెప్పరు. రాగానే ముందు చక్రాంతాలు 5 వాతలు పెడతారు. ఫస్ట్ శంకు, చక్రం, నామం,
ఇంకోటి ఇక్కడ మధ్యలో హృదయం దగ్గర ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకో చోట అక్కడ కంకాలు. సో ఈ 5 అంటే చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి కాల్చి వాత వేస్తారు. సో అప్పటి నుంచి నువ్వు వైష్ణవుడు గుర్తింపు వస్తుంది. దాని పంచ సంస్కారం ఉంటుంది. పంచ సంస్కారం పొందకపోతే నువ్వు వైష్ణవుడి కింద లెక్కగా నాట్ కౌంట్. సో అలాగే ఇది విశిష్టాద్వైతంలో, అలాగే ద్వైతంలో కూడా ఉంటుంది సేమ్. మధువులు కూడా సేమ్. అయితే ఏమిటి విశిష్టాద్వైతంలో కొంతమంది ఏమో ఒకసారి వేయించుకుంటే చాలంటారు, కొంతమంది వెళ్ళిన ప్రతిసారి గురువుని దర్శించడానికి వెళ్ళిన ప్రతిసారి ఈ 5 వాతలు ఎంచుకోవాల్సిందని అంటారు వాళ్ళు. సో ఇలాగా అంటే మీన్ దట్ నిన్ను హామ్ చేయాలని ఏదో చేయాలని కాదు, గుర్తు మర్చిపోవన్నమాట. అప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో టీకా ఇచ్చాడండి, ఇప్పుడు గుర్తు పడిందా పడలేదా, నీకు టీకా చేశారా లేదా అంటే పడిందండి పడింది అంటున్నావు కదా. సో యూఆర్ ఇమ్యునైజ్డ్, అంతేనా కదా. అలా ఎలాగో అలాగా నువ్వు నీ జీవితం భక్తి మార్గంలోకి తిప్పబడింది. నువ్వు భక్తుడుగా జీవిస్తున్నావు, నువ్వు సాధకుడుగా జీవిస్తున్నావు, నువ్వు జ్ఞానం కోసమే జీవిస్తున్నావు, నువ్వు పరమాత్మ దర్శనం కోసమే జీవిస్తున్నావు అనేది నీకు గుర్తుండాలని తాపత్రయం. అర్థమైందండి. మరి ఇప్పుడు మరి అలా ఉండాలా వద్దా అంటే అవసరం, మర్చిపోయే వాళ్ళకి అవసరం. అర్థమైందండి. అమ్మ ఒక మందబుద్ధి అయిన పిల్లవాడిని కనదండి, వాడు మర్చిపోతుంటాడు. వాడు ఏం చేస్తుంది గుర్తేసుకుంది. ఏదైనా చెప్పేటప్పుడు చెవి మెలిపెడుతుంది. గుర్తుపెట్టుకోదు, చెవి మెలిపెట్టి మళ్ళీ మర్చిపోతావు, అందుకని చెవి మెలిపెడతాను. అమ్మ పొద్దున్న చెవి మెలిపెట్టి ఏదో చెప్పిందే అని గుర్తు తెచ్చుకుంటాడు. సో ఆ మోడల్లో రాశాడు. అక్కడ కూడా చెప్తారు, వాళ్ళు కూడా జ్ఞాన పాఠం చెప్తారు కానీ శ్రీభాష్యం వగేరాలు అవన్నీ చెప్తారు కానీ 13వ సంవత్సరంలో చెప్తారు. 13th year ఉపదేశం తీసుకున్నటువంటి 13 సంవత్సరాల తర్వాత చెప్తారు. ఎందుకంటే రాముడు అరణ్యవాసం ఎంతకాలం చేశాడు? 14 సంవత్సరాలు. కాబట్టి నీకు 14వ సంవత్సరంలో వాళ్ళు నారాయణమూర్తి గురించిన విశేషాలు, పరమాత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ చెప్తారు. ఈ లోపల పురాణాలు గట్రాలు చెప్తారు. రామాయణం చదువుకోమంటారు. వైష్ణవ పురాణాలు చాలా ఉన్నాయి మనకి. వరాహ పురాణం, నారద పురాణం, ఇలా చాలా ఉన్నాయి. అష్టాదశ పురాణాలు, ఎక్కువ పురాణాలు విష్ణుమూర్తివే ఉంటాయి. శివపురాణం లాంటివి తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఆ విష్ణు సంబంధమైన పురాణాలు, స్తోత్రాలు గట్రాలు అన్ని, ఆరాధనలు గట్రాలన్నీ 14 సంవత్సరాల్లో బాగా చేయిస్తారు. సో అలా నీకు ఆ పూజా విధానం అంతా బాగా వచ్చింది, బాగా స్థిరంగా ఉన్నాడు అనుకున్నాక అప్పుడు విచారణలో ప్రవేశపెడతారు. ఏ ద్వైతం అయితే ద్వైతం, విశిష్టాద్వైతమే ఆ సిద్ధాంత విచారణలో అప్పుడు ప్రవేశం. ఆ రెండవ సర్గ అంటారు దాన్ని, సెకండ్ ఫేజ్. ఆ 13 ఏళ్ళు, ఆ 14 ఏళ్లలో ఈ విచారణ అంతా బాగా చేయిస్తారు. సో అప్పటికి ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 28 years. ఫస్ట్ ఫేజ్ 14, సెకండ్ ఫేజ్ 14. 28 years అయిపోయిన తర్వాత అప్పుడు నీ అర్హత ఏమిటో నిర్ణయిస్తారు. నువ్వు భక్తుడుగానే ఉండిపోవచ్చా, లేదంటే నువ్వు జ్ఞాన ప్రచారానికి పూనుకోవచ్చా, అది గృహస్థగా పూనుకోవచ్చా, లేదంటే సన్యాసం ఇవ్వచ్చా, ఇలా ఇవన్నీ చివరి 14, లాస్ట్ 14. సో వాళ్ళ దగ్గర ఎన్ని టైం పడుతుందంటే 3 14, 42 సంవత్సరాలు ట్రైనింగ్ అన్నమాట. సో అలా అదొక విధానం. సో ఇలా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇలా శైవంలో ఉండేది శైవంలో ఉంది, శాక్తేయంలో ఉండేది శాక్తేయంలో ఉంది. ఇప్పుడు మీరు శ్రీ విద్యా విధానానికి వెళ్ళారనుకోండి, కూర్చోబెట్టి బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం ఎవరు చెప్పరు. ఏం చేస్తారు? రాగానే ముందు రండి ముందు మీరు గణపతి ఉపదేశం తీసుకోండి, జపం బాగా చేయండి, 5 లక్షల జపం చేసి కనపడమంటాడు. గం గణపతయే నమః, ఏదో మంత్రాలు ఉంటాయి. సరే, శ్రీ విద్యా సాంప్రదాయంలో దేవతా మంత్రాలు చాలా ఉంటాయి. వారి స్థితిని అనుసరించి, వాడి శక్తి అనుసారం, వాడి విద్యను అనుసరించి, శ్రద్ధను అనుసరించి, వాడి సామర్థ్యాన్ని అనుసరించి, వాడు గురువును ఆశ్రయించిన విధానాన్ని అనుసరించి ఎన్నో ఉంటాయి లెక్కల సమలు దాంట్లో. ఎందుకంటే మరి 64,000 యోగిని దేవతలకి, ప్రతి దేవతకి 64 ఉపచారాలు చొప్పున లెక్కలు పెట్టి పూజ చేయాలి. చివరి దశకు వచ్చేటప్పుడు, షోడశి అన్న దశకు వచ్చేటప్పటికి 64,000 దేవతలకి ఒక్కొక్క దేవతకి ఇంటూ 64 అంటే ఎన్ని ఉపచారాలు అయినాయి? 64 × 64 × 1000 అన్ని ఉపచారాలు చేయాలి. ఒక రోజులో చేయాలి. అది కూడా అది ఎప్పటికొస్తుందో తెలియదు. పొద్దున మొదలు పెడతారు, తెల్లవారుజామున ప్రభాత సంధ్యకి మొదలు పెడతారు, 4 5 మొదలు పెడతారు. రాత్రి మళ్ళా
2, 3 ఓ 3 అవుతుంది. అంతే, అంతసేపు వాడు ఉపవాసమే, పచ్చి గంగ కూడా తాగడానికి వీలేదు. అలాగ ఎన్నో కఠిన నియమాల ద్వారా శ్రీ విద్యా ఉపాసన సాగుతుంది. ఈ మంచి విధానమే. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం రావడం కోసం, వాయుభక్షణ మీద జీవించడం కోసం అలాగా అనేక రకమైన భక్తి, యోగ, కర్మ మార్గ సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. కానీ నిజ భక్తుడికి మొట్టమొదటి ఏం కావాలట? తన లక్ష్యం గురించినటువంటి అవగాహన. అసలు లక్ష్యం గురించి అవగాహన లేకపోతే ఈ ఉపాసనతో దేనికోసం చేయాలి? చెప్తామయ్యా, టైం వచ్చినప్పుడు చెప్తాం, ఇప్పుడు పట్టిన అప్పుడు చెప్పామంటే చెప్పేస్తామే. అత్యంత రహస్యం, నిగూఢం. ఈ ప్రపంచంలో అత్యంత రహస్యం ఏది? పరమాత్మే. అంతకుమించి రహస్యం ఏది లేదు. అతి రహస్యం పట్టబోయేది. అర్థమైందండి? ఇది మన విధానం. ఏమిటండి పట్టబోయే? అతి రహస్యం పట్టబోయేది. చెప్తే తెలిసిపోతుంది, చెప్పబోతే తెలియదు, అంతే. అంతకుమించి ఏమీ లేదు. అమ్మంటే ఏమిటి, అయ్యంటే ఏమిటంటే చెబితే తెలుస్తుంది, చెప్పబోతే తెలియదు. మీ నాన్న, మీ అమ్మ నాన్న ఎటువంటి వాళ్ళో తెలియాలండి. నువ్వు ఎక్కడో వేరే దేశంలో పెరిగావు, వాళ్ళు ఎవరో వేరే దేశంలో ఉన్నారు. మీ అమ్మ నాన్న గురించి నీకు చెప్పాలని చెప్పకుండా ఎడ తెలుస్తుంది? వాడే తెలుసుకోవాలండి. ఎడ తెలుసుకుంటాడు? తప్పకుండా. కాబట్టి స్వామి నిర్భయానందులు ఏమన్నారంటే, ఇది విధానం కాదు నాన్న. ఎవరో ఉత్తమ శిష్యులు లేకపోతే అధమ శిష్యులు, వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఈ విధానాలు రూపొందించబడ్డాయి. కానీ ఈ రెండూ కాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు అధమ శిష్యులు కాదు, అని ఉత్తమ శిష్యులు అంటే ఉత్తమ శిష్యులు కాదు. వీళ్ళకి ఏం కావాలి? ముందు వాళ్ళు ఏం కోరుతున్నారో దాని గురించిన అవగాహన కావాలి, ఆ పరిజ్ఞానం కావాలి. ఆ తర్వాత వాడు దానికోసం ఉత్సాహపడతాడు. క్రికెట్ ఆట గురించి వాడికి చూపెట్టి తెలియజేసి, క్రికెట్ వీడియోలు చూసి వాడు బాల్ వెళ్దామా, బ్యాట పడదామా, అదే ఇదా అదే ఇదా అది ఇది అది ఇది అనే లోపల వాడికి ఎందులోనో అందులో ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత వాడు నిదానంగా ఆట, కోచ్ వ్యవహారం జరిగితే వాడే ప్రపంచ క్రికెటర్గా తయారవుతుంది. మరి కష్టపడకుండా వాడికైనా 12 ఏళ్ళు 14 ఏళ్ళు పడుతుంది, పట్టదని కాదు. కానీ ముందు వాడికి అవగాహన ఉంటే ఒకలాగా తయారయ్యాడు. అవగాహన లేకుండా బ్లైండ్గా వెళ్ళాడు, గుడ్డిగా వెళ్ళాడు. అప్పుడేమైంది? ఈ మధ్యలోనే శరీరం జారిపోయింది. అప్పుడు వాడికి ఏబిసిడీలు కూడా రావు, అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. కాబట్టి ఇలాగ ఎన్నో జీవితాలు వృధా అయిపోతున్నాయి. అంతకంటే ఈ 12 సంవత్సరాలలో జరిగేటటువంటి పరిణామాన్ని 1 సంవత్సరానికి తగ్గించే మార్గం లేదా? ఇది మేము మొట్టమొదట ఇద్దరము కలిసి కూర్చొని చర్చించండి. ఏమండి, బయట ఎన్ని సాంప్రదాయాలు చూసినా ఇలా ఉంది. అసలు విషయం చెప్పడానికి 12 ఏళ్ళు 14 ఏళ్ళు తీసుకుంటే వాడికి తెలిసేదేముంది? అసలు ఇప్పుడు వాడికి ఆ 12 ఏళ్ళు 14 ఏళ్ళు వాడు 80 ఏళ్ళ వాడు వాడి దగ్గరకు వస్తే వాడికి ఎప్పుడో 12 ఏళ్ల తర్వాత చెప్తానంటే, ఈ 80 ఏళ్ళ వాడు 92 ఏళ్ళ దాకా వాడు ఉండేది ఎప్పుడు, వీడు తెలుసుకునేది ఎప్పుడు అయ్యేది. అసలు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పోస్ట్ రిటైర్మెంట్ బ్యాచ్. వాళ్ళు నెరిసిన బ్యాచ్ వస్తే వీడికి 12 ఏళ్ల తర్వాత నేను ఇప్పుడు చక్రాంతాలు వేసి వీడికి 12 ఏళ్ల తర్వాత నేను నారాయణమూర్తి గురించి చెప్తానంటే వీడు ఉండొద్దు. ఒకవేళ వీడికి చెప్పినా వాడికి అప్పటికి ఏ చెవుడో వస్తుంది, వీడు చెప్పింది ఏమి వాడికి బొరకెక్కదు. ఏమిటండి ఈ విధానాలు బాగలేదండి. ఎక్కడో ఒక సంస్కరణ ఉద్యమం ప్రారంభం అవ్వాల్సిందే. దీన్ని సంవత్సరాన్ని తగ్గించే అవకాశం లేదు. ఇంతమంది జ్ఞానులు ఉన్నారు కదా, ఇంతమంది మహానుభావులు ఎందుకు వచ్చారు మీరంతా? మస్ట్ బి ఏ ప్లాన్, కట్ షార్ట్ మెథడ్ ఉండాలి కదా. అరగంటలో భగవద్గీత బోధించి అర్జునుడి కళ్ళు తెరిపించాడే పరమాత్మ. మనం సంవత్సర కాలం చెప్పి కళ్ళు తెరిపించలేమా? ఒక సంవత్సరం చెప్దాం, పోయింది ఏమిటి, నష్టం ఏమిటి వచ్చింది? అర్థమవుతుంది కదా. అవగాహన వాళ్ళకి అర్థమయ్యేటే చెబుదాం, అర్థమైనంత మేరకే చెబుదాం, అవగాహన అయినంత మేరకే చెబుదాం. అప్పుడు భక్తిని ఆచరించమని చెప్దాం. అప్పుడు ఆ లక్షణాలు వాడికి తెలుస్తాయి కాబట్టి ఆ లక్షణాల దృష్ట్యా ఆచరిస్తాడు. అప్పుడు గుడ్డిగా ఉండడు కాబట్టి వాటిలో పరిణామం త్వరగా వస్తుంది, ప్రీతి కలుగుతుంది, లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి ఉత్సుకత కలుగుతుంది. ఆ ఉత్సాహం వల్ల తొందరగా చేస్తాం, తొందరగా పరిణామం. కాబట్టి విధానం మార్చాలంటే ఇది కాదు. ముందు మనం ఇన్ జనరల్గా కూర్చోబెట్టి వాళ్ళకి దాదాపుగా అన్నీ చెప్పారు, రహస్యంతో పని లేకుండా కింద నుంచి పైదాకా అన్నీ చెప్పారు. ఏవాడు అవుతాడు, ఇప్పుడు ఏం పోయింది అందులో? ఎవడికి ఎన్ని మార్కులు వస్తే ఎవడు తెలుసు. పరమాత్మ ఎగ్జామినర్ అండి, రాసేవాడేవాడు సాధకుడు అండి. మధ్యలో నీకు నాకేమిటి, మనం కోచింగ్ ఇచ్చేవాళ్ళం అండి. ఈ కోచింగ్ ఇచ్చేవాడికి ఎందుకు? నువ్వు చెప్పాల్సింది చెప్పేసి పరీక్ష రాసేవాడు, పరీక్ష పేపర్ దిద్దేవాడు వాళ్ళిద్దరు చూసుకుంటాడు. బాగా చేతనైన వాడు ఉంటాడు, వాడికి మార్కులు వేస్తాడు, వాడికి ప్రమోషన్ వస్తుంది, పోనివ్వండి, తొందరగా ముందుకు వెళ్ళిపోతాడు కదా.
చేతకాని వాడు ఉన్నాడు, వాడితో సరే సరే వాడు ఎప్పుడైనా చేతకాని వాడే. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ బంధాన్ని మార్చాలి. చలాచల బోధ అన్న గొడవ ఎక్కడ పుట్టిందంటే ఇక్కడ పుట్టింది. ఈ సూత్రం ఆధారంగానే ఈ నారద భక్తి సూత్రాల పుస్తకం మొట్టమొదటి విజ్ఞాన స్వరూప్ గారు భక్తి చంద్రిక అనే మోడల్లో ఒకటి రాశారనమాట. అప్పుడు అందరం ఈ నారద భక్తి సూత్రాలు అధ్యయనం చేసాం అనమాట. ఒక రౌండ్ చూసినప్పుడు ఈ సూత్రం తస్యా జ్ఞానమేవ సాధనమిత్యకే, అంటే నిజమైన భక్తి లేకుండా నువ్వు పరమాత్మను దర్శించలేవు. అల్టిమేట్గా ట్రూత్ ఏమిటి, సత్యం ఏమిటి? నిజ భక్తి లేకుండా నీకు పరమాత్మ దర్శనం అసాధ్యం. పరమాత్మ దర్శనం లేకుండా నీకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రావు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాను నహి. నువ్వు ఎంత చెవిలో ఇల్లు కట్టుకు చెప్పినా నువ్వు ప్రజ్ఞాస్వరూపుడు నీకు చస్తే వాడికి అప్పటికి తెలియదు. ఒకవేళ ఉత్తర జన్మ వచ్చినా తెలియదు వాడు. ఎందుకని? వాడికి దర్శనం లేదు. ఎందుకు దర్శనం లేదు? వాడికి భక్తి లేదు. వాడికి నిండా మునిగినటువంటి నిజభక్తి లేదు. వాడికి నిజభక్తి లేకుండా పరమాత్మ దర్శనం కాదు. ఆ పరమాత్మ దర్శనం కాకపోతే వాడికి ఎప్పటికీ బ్రహ్మజ్ఞానం లభించదు. ఆ బ్రహ్మజ్ఞానం లభించకపోతే వాడికి ఎప్పటికీ మోక్షం. మరి ఎవరెన్ని చెప్పినా ఈ నాలుగు ఎప్పటికీ మారవు కదా. ఏ యుగంలో అయినా ఈ నాలుగు మారవు. కాబట్టి వాడికి నిజభక్తి ఉండవలసిందే, పరమాత్మ దర్శనం పొందవలసిందే, బ్రహ్మజ్ఞానం ఏర్పడవలసిందే, తద్వారా మోక్షం సిద్ధి కలగవలసిందే. కాబట్టి భక్తి కలగాలి అంటే ముందు పరమాత్మ గురించిన అవగాహన ఉండాలి. పిల్లవాడికి తల్లిదండ్రులు ఎలా అయితే జీవితం గురించి రోజు చెప్తున్నారో చెప్పడం లేదా? వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి 8 ఏళ్ళకి చెప్పడం మొదలు పెట్టామండి. 25 ఏళ్ళు వచ్చేదాకా చెబుతూనే ఉన్నాం. రోజుకి ఏదో ఒక అంశం చెబుతూనే ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం అలాగా? వాడు నిజంగా చేసేది 25 ఏళ్ళ తర్వాత, అంతేనా కాదా? కానీ మరి 8 ఏళ్ళకే చెప్పడం ఎందుకు మొదలు పెట్టాం? చెప్పి 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 వాడిలో ఆ లక్షణాలు నాటుకుంటాయని, వాడు అమలు పరిచేటప్పుడు ఈ వాక్యాలు గుర్తుకొస్తాయని, వాడు తద్వారా దాన్ని సులభంగా పరిష్కరించుకోగలుగుతాడు. కానీ తప్పనిసరిగా నువ్వు భక్తుడివి కావాలి అంటే పరమాత్మకు సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి, లక్షణాలు తెలిసి ఉండాలి. దైవాసుర సంపద విభాగ యోగంలో దైవీ లక్షణాలు 14 ఏళ్ల తర్వాత చదివితే వాడు దైవీ లక్షణాలు సాధించేది ఎప్పటి? అది ఎప్పటికవుతుంది? 26 దైవీ లక్షణాలు సాధించాలండి. అసలు తెలుసుకోవడానికే 14 ఏళ్ల తర్వాత చెప్తే ఒక లక్షణానికి ఒక సంవత్సరం వేసుకున్నా ఇంకో 26 ఏళ్ళు వేసుకోవాలి. ఈ 14 22 40 ఏళ్ళు అయిపోతుంది. 60 ఏళ్ళకి వచ్చిన వాడికి 100 ఏళ్ళు పూర్తయిపోయింది. గొడవ అయిపోయింది. భక్తుడు అయినప్పటికే 100 ఏళ్ళు పూర్తయి. ఇప్పుడు మరి వాడికి ఎప్పటికీ మిగిలిన పని అంతా అయ్యేది అంటే ఈ జన్మకు పూర్తి చేసే ఉద్దేశం మనకు లేదన్న. ఈ కోచింగ్ ఇచ్చే వాళ్ళకి ఎవరికి, ఈ గురువులు ఎవరికి, ఈ ట్యూటర్లు ఎవరికి కూడా ఈ జన్మకి పూర్తి చేద్దామనే ఆలోచన అసలు ప్లాన్లోనే లేదు. ఎగ్జిక్యూషన్లో ఎలా వస్తుంది మరి? అని వీడు ఇట్లా జన్మల పరంపర కనీసం పొందాల్సిందేనా? అలా కాదే, అలా చెప్పలేదుగా. ఈ జన్మలోనే నువ్వు తప్పక నన్ను ధరించవచ్చని కదా భగవద్గీత వాక్యం. నువ్వు ఏ జన్మలో అయితే భగవద్ దర్శనాన్ని పొందుతావో ఆ జన్మలోనే నీకు మోక్ష సిద్ధి ఖాయం అని పరమాత్మ స్వయంగా చెప్పు. మరి ఈ జన్మలోనే వాడు ఎందుకు భగవద్ దర్శనాన్ని పొందకూడదు? పొందవచ్చు కదా. పొందితే ఈ జన్మలోనే మోక్షాన్ని పొందవచ్చు, ఈ జన్మలోనే జన్మ మరణాలను అధిగమించవచ్చు కదా. మరి ఆ మాట వాడికి ఎందుకు మనం మొదట్లోనే గట్టిగా చెప్పకూడదు? పరమాత్మ లక్షణాలు చెప్పి ఒరే నువ్వు మొట్టమొదటి దీనికోసం 100 రకాలుగా ప్రయత్నించు. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించైనా భగవద్ దర్శనం పొందు ముందు, తర్వాత చూద్దాం మిగిలిన గొడవ. మోక్షం గొడవ ఎక్కడికి పోదు. అది నీకోసం పారిపోయేది ఏం లేదు, అక్కడే ఉండదు. అది సిద్ధ వస్తువు. దానికోసం నువ్వు పరిగెట్టక్కర్లా, అది ఎప్పుడూ అందుబాటులోనే ఉంది. కానీ నీకు అందుబాటులో ఉందని తెలియదే. తెలియాలంటే ఆ భగవద్ దర్శన ప్రాప్తి కలగాలి. కాబట్టి మొట్టమొదట వారికి ఆత్మజ్ఞానం గురించి విచారణ, బ్రహ్మజ్ఞానం గురించిన విచారణ, పరమాత్మ లక్షణాలను గురించినటువంటి విచారణ చెప్పి శ్రద్ధ విశ్వాసములు బలంగా దృఢపడేట చేసినట్లయితే వాడికి దృఢమైన భక్తి కలుగుతుంది. ఆ దృఢమైన భక్తి విశ్వాసములు సర్వస్వ శరణాగతి చేత పరమాత్మ దర్శనం కలుగుతుంది. వాడు ఎన్నన్నా చేయని, జపం చేయని, ధ్యానం చేయని, ధారణ చేయని, సమాధి చేయని, అష్టాంగ యోగమే చేయని, లయయోగమే చేయని, మంత్రయోగమే చేయని, హఠయోగమే చేయని, వాడి సంస్కారాన్ని అనుసరించి ఏదో వాడు చేస్తాడు. 100 రకాల యోగాలని, సపాద లక్ష అని యోగాలు 1,25,000 యోగ రీతులు ఉన్నాయి. శంకర్లు యోగధారాళ్ళు అంటాడు, సపాద లక్ష అంటాడు. 1,25,000 యోగ సాంప్రదాయాలు ఉన్నాయి. ఏదో అంటే చేస్తాడు. చేయని ఇప్పుడేం పోయింది? అన్ని ఎందుకు ఉండాలండి? 1000 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి 1000 కోట్ల మంది జనాభాకి లేకపోతే అలాగా బుర్రెకో బుద్ధి చెవకో
కాబట్టి అలాగే అన్ని సాంప్రదాయాలు, అన్ని విధానాలు, అన్ని సిద్ధాంతాలు. ఏదైనా అల్టిమేట్ భగవత్ ప్రాప్తి, భగవద్ దర్శన ప్రాప్తి అనేది అందరికీ సమానం. కాబట్టి నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుంటావో, నేల మీద పడి బొర్రెలు ఏడుస్తావో, తలకిందులుగా నిలబడి తపస్సు చేస్తావో, పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తావో, నువ్వు ఎలా చేస్తావో నాకు అనవసరమయ్యా. నువ్వు ఏం చేసైనా శత విధాల దృఢమైన భక్తి ద్వారా, అనన్యమైన భక్తి ద్వారా భగవద్ దర్శన ప్రాప్తిని పొంది తీరాలి. కాబట్టి అటు ఆ భగవంతుని యందు శ్రద్ధ, విశ్వాసము లెసగా ఉదయించుతున్నాం. శ్రద్ధచే ప్రీతి, ప్రీతిచే భక్తి యొక్క దృఢత్వము కలుగుతుంది. కావున దేవుని గురించిన పరిజ్ఞానం ఆవశ్యకమైనది. ఒక వస్తువును గురించిన పరిజ్ఞానముచే ఆ వస్తువు యొక్క తత్వము బాగుగా బోధపడుట వలన ఆ వస్తువుపై ప్రీతి జనించుతున్నది. భగవంతుడు సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, చరాచర రూపమున ప్రాణికోట్ల యందు సాక్షిభూతముగా అంతర్యామి రూపమున వెలయుతున్నాడు అని ఈ ప్రకారముగా తెలుసుకొనటం వలన అట్టి భగవంతునిపై అల్పుడగు ఈ జీవునికి అపారమగు శ్రద్ధ ఉదయింది. శ్రద్ధచే ప్రీతి, ప్రీతిచే దృఢతర భక్తి కలుగుతుంది. ఈ ప్రకారముగా భక్తి కలుగుటకు జ్ఞానమే కారణమని కొందరు మహనీయులు వచించుతున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే, కుంతికి కర్ణుడు పుట్టాడు. కానీ మరి ఆవిడేం చేసింది? ఆ లోకాపవాదుకి సహించలేక ఆయన్ని గంగలో వదిలిపెట్టేసి, ఢిల్లీకి దగ్గరే ఉంది యమునా నది, గంగ ఏదో మొత్తాన్ని అందులో నదిలో వదిలేసి, పక్కన ఉన్న నదిలో వదిలేసి, సరే వదిలేస్తే ఆ వాళ్ళ గుర్రాలు తోలే ఆయన, జట్కా బండి తోలే ఆయన, రథం తోలే ఆయన ఉంటాడు కదా సారథి, ఆయనకి దొరికింది. తీసుకెళ్ళి ఇంటికి వాళ్ళ ఆవిడ చేతిలో పెట్టి, ఆవిడ చేతిలో పెడితే ఆవిడ చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి శిబి చక్రవర్తి, దధీచి, బలి చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరి కథలు కర్ణుడికి చెప్పి, వాళ్ళందరి కథలన్నీ ఎలా ఉంటాయి? దానం త్యాగం, దానం త్యాగం, ఇదే. అందుకని ఆ కర్ణుడికి ఏం బోధించిందయ్యా? రాధ ఆవిడ పేరు, అర్థమైందండి, రాధేయుడు. అందుకని ఆయన అందుకని ఆయన బలి శిబి దధీచి వదాన్యవరులను తలదన్ను మహాదాతవై, అదిగా ఆవిడ చెప్పిన బోధ. ఓ వాక్యంలో చెప్తే ఇది. ఆవిడ ఆ పిల్లవాడికి పెరిగి పెద్దవాడై అస్త్రశస్త్రాది విద్యలు నేర్చుకుని అంగరాజ్య పట్టాభిషేకాన్ని పొందేటటువంటి స్థాయికి ఎలా వచ్చాడయ్యా? అప్పటి వరకు దానకరుడు కాదు, చూసుకోండి మీరు కావాల్సి వస్తే. అప్పటి వరకు ఆయన పేరు ప్రపంచం ఎవరికి తెలియదు. ఆ అస్త్ర విద్యా ప్రదర్శన రోజున బయటకు వచ్చాడు కర్ణుడు. సీన్లోకి వస్తాడు, అప్పుడు తెర మీదకి వస్తాడు, అప్పుడు దాకా తెర వెనకే ఉంటాడు. అంతకాలం పాటు 25 సంవత్సరాల పాటు తల్లి బోధించినటువంటి గొప్ప ఉపదేశం ఏమిటయ్యా అంటే, నాయన నీ జీవితంలో బలి శిబి దధీచి వంటి మహానుభావుల మహాదాతలను వాళ్ళ పేర్లు మర్చిపోవాలి. ప్రపంచం అంతా కర్ణుడు అంటే దానకరుడే అనుకోవాలి, కానీ ఈ బలి శిబి దధీచులను మర్చిపోవాలయ్యా. అంతటి దానకరుడు కావాలి నువ్వు, అంతటి మహాదాతవిగా నువ్వు ఎదగాలి అని తల్లి చెప్పిన మాటను ఆయన జీవితకాలం పోషించాడు. అందుకని ప్రపంచానికి మొత్తమే కర్ణుడు అంటే ఎవరంటే, పోలిక చెప్పాలండి, ఆయన చేతికి ఎముక లేకుండా దానకర్ణుడి వలె దానం చేశాడంట. దధీచి వలె దానం చేశాడు కొత్తగా. దధీచి ఏకంగా శరీర త్యాగం చేసి కంగాళాన్ని కూడా దానం చేసి. ఎందుకని అదే వృతాసుర సంహారం చేయాలంటే ఆ దేవతలందరూ ఆయుధాలన్నీ కూడా పోయినాయి, ఎక్కడో భస్మం అయిపోయినాయి. మళ్ళీ పునఃసృష్టి చేయాలంటే ఎన్ని 10 కల్పముల పాటు తపస్సు చేసినటువంటి ఒక మహర్షి యొక్క ఎముకలు కావాలి. ఎవరికి? అది ఆయుధాలు తయారు చూడు. ఆ వజ్రాయుధం తయారు చేయాలంటే 10 కల్పముల పాటు బ్రతికుండి తపస్సు చేసినటువంటి మహర్షి ఎముకలు పట్టరంటే అటువంటిది అయితే తప్ప వృతాసురుడిని చంపడానికి వీలు కాదు. మిగిలినవన్నీ వాడి ముందు వేస్ట్ అయిపోతాయి. వాడికి అంత తపోశక్తి ఉంది. మానవుడి యొక్క తపశ్శక్తి వాడి ఎముకలను అంటి ఉంటుంది. కాబట్టి అటువంటి మహర్షి యొక్క తపశ్శక్తి అతని ఎముకల్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎముకలు వజ్రాయుధం కంటే గట్టివి, దానితోనే వృతాసుర సంహారం చేయడానికి వీలవుతుంది. అటువంటి మహర్షి యొక్క వెన్నెముక పట్టరన్నట్టు వజ్రాయుధం లేదు. ఇప్పుడు దేవతలకు పరీక్ష వచ్చింది, ఎక్కడ ఎతకాలి? వెళ్ళి మహానుభావుడు ముల్లోకాలు తెలిసిన వాడు నారద మహర్షే. ఆయన వెళ్ళి అడిగారు, రండి మనందరం కలిసి నారాయణమూర్తి దగ్గరికి పోదాం, మనందరికి దిక్కు అయినే కదా అని అక్కడికి వెళితే అప్పుడు నారాయణమూర్తి అంటాడు, నారదా నీకు తెలియదు ఏముంది, దధీచి ఉన్నాడు కదా అక్కడికి తీసుకెళ్ళమంటాడు. అప్పుడు నారద మహర్షి నాయకత్వంలో దధీచి దగ్గరకు వస్తారు దేవతలందరూ. వచ్చి ఆ దధీచి మహర్షికి విషయం అంతా చెప్తారు. ఏమని ఇంతకీ మీరు పోవాలంటే వినయంగా చెప్పారంట. దేవతలందరూ చేతులు కట్టుకుని
అయ్యా మీరు దయచేసి మీ కంకాళాన్ని మాకు ఇప్పిస్తే మేము ఆయుధాలు తయారు చేసుకుని ఆ వృతాసురుని ఏదో వేసేసి మా దేవలోక రాజ్యం మేము పరిపాలించుకుంటాం, మా కోసం మీరు చచ్చిపోండి ప్లీజ్, మీ దేహత్యాగం చేయండి. ఇప్పటికి చాలా కల్పాలించున్నారు కదా, మీరు 10 కల్పాలించున్నారు కాబట్టి ఇక మీకు ఈ శరీరం మీద వ్యామోహం ఉండదు కాబట్టి ఆ దేహాన్ని త్యజించేసి దివ్య దేహాన్ని ధరించి మీరు స్వర్గలోకానికి వచ్చేయండి. మీ మీ పార్థివ దేహంలో ఉన్నటువంటి ఎముకల గూడిని మేము ఈ సద్వినియోగం చేస్తాము. వినయంగా అడిగారు కాబట్టి ఇది దాంట్లో దోషం ధర్మం లోపించబడలేదు, దోషం ఆరోపించబడలేదు, ధర్మలోపం లేదు. ఎందుకని దేవకార్యం కోసం అడిగారు కాబట్టి, లోక కళ్యాణం కోసం అడిగారు కాబట్టి, అడిగింది దేవతలు కాబట్టి, వచ్చిన వారు నారద మహర్షి కాబట్టి, వెనకాల పంపింది నారాయణమూర్తి కాబట్టి, ఆయనకు ఆల్రెడీ 10 కల్పాల నుంచి తపస్సు చేసి ఉండడం వల్ల దేహాభిమానం ఆల్రెడీ నశించిపోయింది కాబట్టి, మోక్షాన్ని స్వీకరించి దైవ మార్గంలో అతను ఆల్రెడీ దేవ శరీరాన్ని ధరించి దివ్య శరీరాన్ని ధరించి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇన్ని కలిసి వచ్చినాయి. కాబట్టి సరేనైనా అలా కూర్చోండి అన్నాడు. ఆయన ఏమి లేదండి అలా కూర్చోండి అన్నారు. వాళ్ళందరూ అలా ఉంచి అలా సమాధి నిష్ఠలోకి వెళ్ళి భస్మం అయిపోవాలని సంకల్పించాడు. ఉన్నచోట యోగాగ్నిలో దేహం భస్మం అయింది. సతీదేవి ఎలా అయితే యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మం చేసిందో అలా దధీచి తన యొక్క తపస్సు యొక్క బలం చేత యోగాగ్నిలో శరీరాన్ని భస్మం అయ్యేట్టు చేసింది. అప్పుడు మిగిలిన సప్తధాతువుల్లో 6 ధాతువులు పోయినాయి, ఒక్క ఎముకలనే ధాతువులు మిగిలినాయి. అవి మాత్రం తీసుకుని వాళ్ళు ఆ వజ్రాయుధం కట్రాలు తయారు చేసుకున్నారు. తర్వాత వృతాసుర సంహారం జరిగింది. ఇది దధీచి కథ. ఈ దధీచి ఉపాఖ్యానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఎప్పుడు చదువుకోవాలి ఇవి? ఎప్పుడో 5 ఏళ్ళప్పుడు 8 ఏళ్ళప్పుడు చదువుకుంటే జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు ఎప్పుడు చదువుకున్నాం? 50 ఏళ్ళకి 80 ఏళ్ళకి చదువుకున్నాం. అది ఇప్పుడు వీడేం త్యాగం చేస్తాడు? వీటి వల్ల అవుతుందంటారా? ఆ యోగాకి నేను సంపాదించాలంటే ఇప్పుడు 80 ఏళ్ళకి వీలవుతుందా? కనీసం ఓహో మహానుభావుడు అని కనీసం దండ పెట్టుకుంటాడు. దధీచి స్థాయికి చేరాలంటే మన వల్ల అయ్యే పని కాదండి, అది సామాన్యంగా అయ్యే పని కాదు. కానీ అలాగా లక్షణాలు మహానుభావుల యొక్క చరిత్రలు చిన్నప్పుడే గనక నువ్వు నీ తల్లిదండ్రుల చేత నువ్వు తెలుసుకున్నప్పుడు ఎట్లా అయితే నీ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నావో అలాగే నువ్వు మోక్షాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు, బ్రహ్మ విద్యను సముపార్జించడానికి అవసరమైన అనన్య భక్తిని సంపాదించాలనుకున్నప్పుడు పరమాత్మ యొక్క లక్షణాలే తెలియకుండా ఏమని భక్తి చేస్తావు? అందుకని మీరు కూడా మీ పిల్లలు మీరు పూజ చేయమంటున్నారా లేదా? వాళ్ళు ఎందుకు ఎందుకు పూజ చేయని అంటే అప్పుడు నువ్వేం చెప్తున్నావు? వాడి ప్రపంచం వైపుకి తిప్పి నీకు బాగా మంచి మార్కులు వస్తాయి, మంచి బెళ్ళం వస్తుంది, మంచి మూడు వస్తాడు, ఇలాంటివన్నీ చూడు. రామ రామ వీడు చెడిపోయింది కాక వాడిని కూడా చదువు. ఎందుకని ఏ అపేక్ష లేకుండా భగవంతుడిని ఆశ్రయించాలి, ఏ కోరిక లేకుండా భగవంతుడిని ఆశ్రయించాలి, నిజభక్తితో ఆశ్రయించాలి, త్యాగభావంతో ఆశ్రయించాలి, అభిమాన త్యాగంతో ఆశ్రయించాలి. ఈ నారద భక్తి సూత్రాలు జీవితంలో ఎప్పుడన్నా చదివి ఉంటే అప్పుడు ఆ దృష్టితో ఆ భక్తి లక్షణాలు పరమాత్మ లక్షణాలు అడిగారు. లేకపోతే ఇప్పుడు ఏమైపోయింది? రేపు ఎగ్జామ్ ఉందా లేదా నీకు? అందులో మంచి మార్కులు రావాలా వద్దా? కాబట్టి వాడు వినాయకుడికి పూజ చేశాడు. రామానారాయణ నారాయణ. వాడు వెళ్ళి మర్నాడు ఏం చేస్తాడు? వినాయకుడు పరీక్ష రాస్తాడు అన్నమాట. వాడు అద్దె తెలివికి వాడేమనుకున్నాడు, నీ అద్దె తెలివి ఇలా చెప్తే వాడు అద్దె తెలివికి ఎలా అర్థమైంది? ఓహో నేను రాయగలవాడు, భగవంతుడు రాసుకున్నాడు పరీక్షలు 0 మార్కులు వస్తాడు. వాడు వచ్చి మళ్ళా కంప్లైంట్ చేశాడు, నువ్వు వినాయకుడికి బుద్ధి ఏమన్నావు, పరీక్ష రాయమన్నావు, వినాయకుడు వచ్చి పరీక్ష రాయలేదు, 0 మార్కులు వచ్చాయి. వినాయకుడు వచ్చి పరీక్ష రాస్తాడు, నువ్వే రారు, నువ్వేం చెప్పావు? ముందు చెప్పాలి కదా నువ్వు. ఇలా ఉంది ప్రస్తుత సమాజం. మీరు కావాలంటే చూసుకో. ఒక 4 తరాలలో ఏమైపోయిందంటే మన సమాజం ఈ స్థాయికి పడిపోయింది. ఎక్కడ దధీచి మహర్షి, ఎక్కడ నారద మహర్షి? మన పూర్వీకుల సాంప్రదాయం అది. ఇప్పుడు మన సాంప్రదాయం ఏమిటంటే ఎందుకని ఎలా పడిపోయింది? అజ్ఞానం, అవివేకం, విచారణ లేకపోవడం, విచక్షణ లేకపోవడం. ఏమాత్రం ఒకటి ఆచరించేటప్పుడు కానీ, ఒకటి చెప్పేటప్పుడు కానీ ఒక సరి అయినటువంటి ప్రామాణికత లేకపోవడం, ఒక శాస్త్రీయ దృక్పథం లేకపోవడం. చేతిలో అసలు శాస్త్రం పట్టుకుని చదివి చెప్పొద్దుగా పోనీ మనకి తెలియదు. మేము చెప్పడంలో ఇలా ఓ పుస్తకం పెట్టుకుని మీ పిల్లలకి ఎందుకు చెప్పకూడదు? మీ పిల్లకి ఎందుకు చెప్పకూడదు? అలా చెప్తే కదా అసలు వాడు ఓహో ఇది ఒక శాస్త్రం ఒకటి ఉంది, ఇది మహానుభావులు రాసింది, మహర్షులు రాసింది, దానికి ఆ విలువ ఉంది, ఆ శాస్త్ర జ్ఞానం ద్వారా మనం ఇది ఆచరిస్తే దీన్ని సాధించవచ్చు అని కదా తెలిసేది. ఇప్పుడు వాడు అక్కడ 6 సబ్జెక్టులు చదువుకోవటంలా ఎవడెవడో కనిపెట్టినవని మనం చదువుకోవట్లే. అక్కడ మనం కనిపెట్టాము, ఈ బల్బు మనం కనిపెట్టాము, ఆ ఫ్యాన్ మనం కనిపెట్టాము.
కానీ దాని విజ్ఞానం నేర్చుకోవటం మరి. అలాగే ఈ భక్తి విజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉందా లేదా? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ముందుగా దాని గురించినటువంటి పూర్తి వివరాలు తెలియజెప్పడం ద్వారా అతడిలో పూర్తిగా దాని యందు శ్రద్ధ, భక్తి, దృఢత్వం, పూర్ణ విశ్వాసం కలిగి ఈ జన్మలోనే అనన్య భక్తిని సాధించే అవకాశం మెరుగవుతుంది. సాధించాలనే బలమైన లక్ష్యం ఏర్పడుతుంది. అన్యోన్యాశ్రయత్వమిత్యన్యే. నిజానికి భక్తి, జ్ఞాన ఆర్ ఇన్సెపరబుల్. అంటే అర్థం ఏంటండి? భక్తి వేరుగా, జ్ఞానం వేరుగా లేవు, అన్యోన్య ఆశ్రయంగా ఉన్నాయి. ఉదాహరణ మాతృభక్తి ఉండాలక్కర్లేదా? పితృభక్తి ఉండాలక్కర్లేదా? రాముల వారికి ఏముంది? పితృభక్తి, అవునా కదా? మరి ఆ పితృభక్తి అంటే ఏమిటి? తండ్రి ఇచ్చిన మాట ఏది కరెక్ట్? తండ్రి ఇచ్చిన మాట పిల్లలు నిలబెట్టాలి, అర్థమైందండి? లేదా తండ్రికి ఇచ్చిన మాట పిల్లలు నిలబెట్టాలి, రెండు పితృభక్తే, అర్థమైందండి? ఇంతకీ రాముడు ఏ పితృభక్తిని ఆచరించాడు? తండ్రికి ఇచ్చిన మాట, తండ్రి ఇచ్చిన మాట. తండ్రి ఇచ్చిన మాట ఏమి? తండ్రి ఇచ్చిన మాట ఆవిడ వరం ఇచ్చాడు, ఏదో టైం వచ్చినప్పుడు వాడుకుంటాలి అని ఆవిడ అంతకంటే రిజర్వ్ బ్యాంక్లో పెట్టి. అందుకని చాలా జాగ్రత్తగా ఈ సంఘటన నుంచి నేర్చుకోవాలండి. ఎప్పుడైనా మనకు ఆనందం కలిగినప్పుడు వాగ్దానాలు చేయకూడదు. అది జీవితంలో ప్రాణ సంకట సమయంలో ప్రమాదానికి వచ్చేస్తున్నాడు. ఎందుకని? బ్లాంక్ చెక్ ఇచ్చేసావు, వాడు ఎప్పుడు తీసుకుంటాడయ్యా అంటే నీ దగ్గర 0 రూపాయల నుండి తీసుకుంటాడు. దాంతో మైనస్లోకి వెళ్ళిపోతుంది జీవితం. చాలా పెద్ద సమస్య. అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా ఆనంద క్షణాలు ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, రేపు ఆలోచించి చెప్తానండి అని వాయిదా వెయ్యాలి. అంతేగాని అడిగాడు కదా అని బలిసి బిడ్డ ధీటి దాన కర్మల కంటే నేను గొప్పవాడిని భావించి అలాగే దానం ఇచ్చేసామనుకోండి, ఏమైపోతుంది? అదిగో ఆ కైకేయి పరిస్థితి, దశరథ పరిస్థితి అవుతుంది. ఆవిడ ఆయన ఏదో దేవాసుర సంగ్రామంలో పాల్గొనడానికి వెళ్ళాడండి. బాగా అలసిపోయి మూర్చిపోయిపోతే ఈవిడకేమో మరి యుద్ధం రాదు, ఈవిడకి రథం తోలడం వచ్చు. ఈ కైకేయి ఏం చేసింది? అప్పట్లో క్షత్రియ వనితలు అన్నీ నేర్చుకునేవాళ్ళు కదా. ఆ రథం తోలుకుంటూ ఆయన పక్కకు తీసుకెళ్ళి సేతరం చేరేసి మళ్ళా మేలుకొని మళ్ళా ఉపచారాలు చేసి మళ్ళా సంగ్రామంలో పాల్గొనేది చేసింది. ఆయనకి వాళ్ళ ఆవిడ చేసిన పనికి ముక్కటేసింది. వెంటనే వాళ్ళ ఆవిడకి నేను ఇచ్చేవాడు నేనే కదా, నేను ఇచ్చే ఈశ్వరుడు అనుకుని 2 వరాలు ఇస్తా పో అన్నాడు. ఆవిడేం చేసింది? తెలివైన ఆవిడ. ఇప్పుడు ఏం వద్దులేండి, ప్రస్తుతం ముందు యుద్ధం సంగతి చూడండి, తర్వాత చూద్దాం, అవసరం వచ్చినప్పుడు వాడదాలే. నిజానికి ఆవిడ మర్చిపోయి, ఆవిడకేం గుర్తులేదు. చాలా కాలం క్రితం కదా, అది ఎప్పుడో చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారు. ఆ చాలా కాలం తర్వాత మందర వచ్చింది. ఈ మందర ఎప్పుడో ఆవిడ ఆ పుట్టింటి నుంచి అత్తంటికి వచ్చేటప్పుడు వచ్చింది. ఈ చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టే లోపల వీళ్ళు వృద్ధులైపోయారు, ఈ మందర కూడా వృద్ధురాలైపోయి. కానీ తెలిసేటప్పుడు ఎవరు కొన్నాయి? ఆవిడ కొన్నాయి. ఆవిడేం చేసింది? టైం గుర్తు చేసింది. అది వాడిప్పుడు టైం వచ్చిందని. కాబట్టి మందర కాల ప్రచోదితమై పంపబడినటువంటి దేవదూత. అందరూ మందర మీద దుష్ప్రచారాన్ని దురభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అంతా మందరే చేసింది. లేకపోతే రాముడు పట్టాభిషేకం అయింది. ఊరే ఆయన పట్టాభిషేకం అయిపోయి ప్రశాంతంగా అయోధ్యలో కూర్చుంటే మిగిలిన రామాయణం అంతా ఉంటాడు. ఆయన దేనికి పుట్టాడు? ఆ రామాయణం అంతా పూర్తి చేయడానికి కదా పుట్టాడు. అవతార ప్రణాళిక ఏమిటి? ధర్మ సంస్థాపన కదా. మరి హాయిగా ఆయన రామ పట్టాభిషేకం జరిగిపోయి అయోధ్యలో పట్టాభిషేకంలో కూర్చుంటే ఈ మిగిలిన పని అంతా ఎవరు చేయాలి అప్పుడు? కాబట్టి మందర ఎవరి వలన ఆవిడ చెప్పింది అది. కాబట్టి రామ వనవాసానికి పునాది ఎప్పుడు పడింది? దశరథుడు వరాలిస్తానన్న రోజున పడిందండి. అందరూ ఏమంటారంటే మాయలేడు వచ్చినప్పుడు పడిందండి అంటాడు. మాయలేడేమిటి? రాముడు వనవాసానికి వెళితే కదా మాయలేడి. అసలు వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కైకేయి గురి. కైకేయి ఎందుకు కోరింది? కాదయ్యా, ఇంకా దానికంటే ముందు చరిత్ర ఉంది అని చెప్పి. అలాగా కైకేయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకోకుండా ముందు ఇదంతా జరగలేదుగా. మరి కైకేయిని పెళ్లి చేసుకోవాలంటే ఆల్రెడీ అప్పటికి 2 పెళ్లిళ్ళు అయినాయి. దశరథ మహారాజు పిల్లలు లేదు. మరి ఆ నోట ఈ నోట అన్ని రాజ్యాలకి బాకిపోతుంది కదా, పలానా రాజ్యానికి వారసులు లేరు అని. కాబట్టి అయోధ్య రాజ్యం అప్పటి వరకు ఎవరికి స్వాధీనం కానిది. వారసులు లేకపోతే ఏమిటైపోతుంది? తర్వాత రాజు లేడుగా, ఎవరెవరు వశం అయిపోతుంది. ఇలాగ అందరూ రాజులు మాట్లాడుకుంటున్నారు.
సరే అందరూ కలిసి మంత్రివర్యులు వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ కలిసి మళ్ళా దశరథ మహారాజు గారు ఒక ఐడియా ఇచ్చారు, ఇంకో పెళ్లి చేసుకోమని. ఆ రోజుల్లో క్షత్రియుడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు వాళ్ళ ధర్మంతుడుగా. సరే ఈయన ఏం చేశాడు, ఆ కైకేయి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇవ్వయ్యా అని అడిగాడు. ఆయన ఏం అడిగాడు తెలుసా, మా అమ్మాయికి పుట్టిన పిల్లవాడిని రాజుని చేస్తానంటే మా అమ్మాయిని ఇస్తాను. ఎందుకనంటే ఇప్పటికే నీకు ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే థర్డ్ హ్యాండ్, కాబట్టి రేపొద్దున ఏం జరుగుతుందో తెలీదు. నీకు ఆల్రెడీ వృద్ధాప్యానికి దగ్గరగా వచ్చేస్తున్నావు, ఇప్పటికే పెరిగిపోయింది నీకు వయస్సు, మరి రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి రాజ్యం మరొకరి వశం అయిపోయే అవకాశం ఉంది, కాబట్టి మా అమ్మాయికి పిల్లలు కానీ అవకాశం ఉంది, మీ మొదటి భార్యలు ఇద్దరు కూడా నీతో పాటు వాళ్ళు కూడా వృద్ధులైపోయారు, కాబట్టి ఇంకా మీరంతా పిల్లలు కానీ అవకాశం లేదు, ఉన్న అవకాశం ఏదో ఆఖరి అవకాశం మా అమ్మాయికే ఉంది, కాబట్టి మా అమ్మాయికి పుట్టే పిల్లాన్ని రాజు చెయ్యి అని. ఇదంతా లాజికల్గా బాగానే కనబడుతుందా లేదా? దశరథ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ రకంగా చూసినా కూడా ఆయన అడిగింది ఈక్వేషన్ ఈజీగానే ఉంది. ఎందుకని అని ఆయన చెప్పాడుగా, బరోబరాలని చెప్పేశాడు, జరగబోయేది కూడా చెప్పాడు. ఓ ఇలాగే కదా జరగబోయేది అనుకుని తథాస్తు అన్నాడు ఆయన. అలాగే చేద్దాంలే అయ్యా, ఇప్పుడు ఇచ్చాడా లేదా మాట. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో గొప్ప సూత్రం ఏంటి, తానొకటి తలచిన దైవం ఒకటి తలచు. దైవం తలచిందే జరగదు, నువ్వు తలచింది జరగదు, ఎప్పుడూ జరగదు. కాబట్టి తలవడం ఎందుకు అసలు మనం పోవాలా? దైవం తలచిందే మనం తలచి చేస్తే పోవాలా? హనుమంతుడు తానేది తలచలేదండి, రాముడు ఏం తలిచాడో నాకు అదే స్ఫురింపజేస్తాను, అదే చేస్తామమ్మ అనేవి స్వయంగా ఏది. అందుకే హనుమంతుడు ఎక్కడన్నా ప్రణాళికలు ప్లాన్లు వేసినట్టు కనబడుతుందా? నో ప్లాన్. దాసుడైనటువంటి భక్తుడికి వాడి ప్లాన్ అవసరం. పరమాత్మ ప్రణాళికే వాడి ప్రణాళిక. పరమాత్మ ఏం చెప్తే అది ఆచరించడమే. మళ్ళా నీ తెలివెందుకు అక్కడ మధ్యలో? అలాగా జాగ్రత్తగా గమనిస్తే రామాయణానికి పునాది ఎప్పుడు పడిందట? కైకేయిని పెళ్లి చేసుకున్నాడు విడిపోయి. ఇంతకీ 4 పుట్టేశారు, అందరికీ 3 పుట్టారు. ఈ విషయం దశరథ మహారాజు మర్చిపోయాడు. ఆ కైకేయి మహారాజుకి ఇచ్చిన వాగ్దానం సంగతి చాలా కాలం అయిపోయింది కదా. మరి ఈ కైకేయిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే ఎక్కడ పుత్రరత్నాలు కలగలేదు. ఆ పుత్రకామేసి చేయవలసి వచ్చింది. అదంతా బ్రహ్మ ప్రయత్నం చేసినాక ఇదంతా జరిగింది. తీరా పాయసం ఇచ్చేటప్పుడైనా ఆలోచించి ఇవ్వాలా వద్దు? ఆ యజ్ఞప్రసాదాన్ని ఇవ్వాలండి. పాయసం తింటే పిల్లలు పుట్టారనేది ఊరికే ప్రతీకాత్మ. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. మనకు కూడా యజ్ఞప్రసాదం హవిష్యం పెడతారండి. ఎవరైతే యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం చేసినటువంటి ఆ యజమానికి, హోతలకి, వాళ్ళకి కూడా హవిస్సుని ఇస్తారనమాట. ఆ హవిస్సు ఇచ్చారు. అది కాలక్రమేణా పురాణ రూపంలో, కాలాంతరంలో, జానపద కథల్లో రకరకాల పరిణామాలు వచ్చేసి పాయసం అయిపోయింది. ఆ హవిస్సు కాస్త ఈ చివరికి మానవుడు పాయసం తింటే పిల్లలు పుట్టారనే దశకి చివరికి వచ్చింది. అలా కాదు, ఆ హవిస్సు వీర్య వృద్ధిని కలిగిస్తుంది. దానికి ఒక లక్షణం ఉంది. ఆ యజమానికి వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఆ హవిస్సు భార్యలు కూడా యజ్ఞంలో పాలు పంచుకుంటారు. సో వాళ్ళకు కూడా హవిస్సే పెడతారు. ఆ యజమాని ఆ ఎన్ని రోజులైతే యజ్ఞం చేస్తాడో ఆ 3 రోజుల పాటు ఆ హవిస్సు తిని మాత్రమే ఉండాలి, మిగిలిన ఇతర ఆహారం తినకూడదు. ఆ హవిస్సు బాగా నేతితో తడిసి ఉంటుంది. ఇప్పుడంటే మనం ఏదో కొద్దిగా నెయ్యి వేయండి అంటున్నారు. ఆ కొద్దిగా నెయ్యి వేయరు. హవిస్సు అన్నం వండిన తర్వాత ఈ ఆజ్య పాత్రలో ఎంత నెయ్యి ఉంటే అంత నెయ్యి దాంట్లో నిమరించేస్తారు. ఇలా ఆ హవిస్సు ఇలా తీస్తే అందులోంచి నెయ్యి ఇలా కారుతుందన్నమాట. అలా ఉంటుంది ఆ హవిస్సు. అందుకని అంత ఘనిష్టమైనటువంటి హవిస్సు తినమంటారు. సో అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఘృతం వీర్యవృద్ధినిస్తుంది. సో అలాగ వీళ్ళిద్దరిలో శుక్ల శోణితాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ హవిస్సు పరిష్కరిస్తుంది. సో ఇదంతా పెద్ద లాజిక్, ఇదంతా రసాయన శాస్త్రం, పెద్ద మేధోశాస్త్రం ఇదంతా కూడా. సరే, ఆ శాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ మహర్షులు పుత్రకామేష్టి యాగం చేయించారు. ఆ పైగా ఒక్కొక్క యాగంలో ఎలా ఉంటుందంటే ఈ దంపతుల యొక్క సమస్యను పరిష్కరించడానికి మూలికా రసం తయారు చేస్తారు. ఆ మూలికా రసంతో కలిపి హోమం చేస్తారు. మీరు కూడా చూడండి, రకరకాల మూలికలను మనం హోమంలో వేస్తాం. అశ్వగంధ, పిప్పళ్ళు, ఇలా చాలా చాలా వేస్తాం. అలాగే ఈ పుత్రకామేష్టి యాగానికి కూడా ఒక పద్ధతిలో ఆ సమస్యను పరిష్కరించడానికి కావలసిన మూలికలన్నీ తెచ్చి అవి హోమంలోనూ వేస్తారు, రసం తీస్తారు. ఆ రసాన్ని యజ్ఞప్రసాదంగా ఈ యజమానులకు ఇస్తారు. ఆ 3 రోజులు ఆ రసాన్ని సేవించి ఈ హవిస్సు మాత్రమే తిని జీవిస్తారు. ఇది సోమయాగంలో కూడా ఉంటుంది. సోమరసం ఇస్తారు. అలాగే ఇలా ఇస్తారు. ఇలా కొన్ని యజ్ఞాలు, యాగాలు, కొన్ని ఇష్టాపూర్తములు అంటారు.
ఇలా చేసే విధానం ఉంది భారతదేశంలో, ఎప్పటి నుంచో ఉంది. సో ఇది దిస్ ఈజ్ హోమా సైన్స్ అనొచ్చు అనమాట. యజ్ఞయాగాదుల క్రతువుల ద్వారా మానవుల యొక్క సమస్యలను పరిష్కరించే విధానం. ఆర్యులు దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అలా చేశారు. అలా ఈ దంపతుల యొక్క సమస్యని వాళ్ళు పరిష్కరించి వృద్ధాప్యంలో పిల్లల్ని కనగలిగేటటువంటి సామర్థ్యాన్ని వాళ్ళిద్దరికీ ప్రసాదించారు. వాళ్ళు కన్నారు. ఏతావాత విషయం అది. సో అశాస్త్రీయంగానే ఏం జరగలేదు, అంతా సశాస్త్రీయంగానే జరిగింది. సృష్టి ధర్మం ప్రకారమే జరిగింది తప్ప ఏదో ఎగతాళిగా మాట్లాడుకునే అంశాలు అందులో ఏమీ లేవు. విపరీత బుద్ధి అంతకంటే లేదు. ఇలా జరిగిన తర్వాత మరి ఇప్పుడు ఆయన యజ్ఞప్రసాదం ఇచ్చేటప్పుడు ఈ కైకేయ మహారాజు గారికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయింది. ముగ్గురికి సమంగా పెట్టమన్నాడు కదా అని ఆ ముగ్గురికి పెట్టేసాడు. ముగ్గురికి పెట్టేస్తే ముగ్గురుగా అన్నారు. పెంచేటప్పుడైనా డౌట్ రావాలా వద్దా? ఎప్పుడు డౌట్ వచ్చిందట? రాముడికి ప్రజలందరి మద్దతు లభించిందట. నెక్స్ట్ మనకి యువరాజు గారు రాముడే అని ప్రజలందరూ అనుకుంటున్నారట. రాజ్యలోకం అంతా అనుకుంటుంది, ప్రజలందరూ అనుకుంటున్నారు. అప్పుడు గుర్తు వచ్చిందట ఏంటి? ప్రజాభిమానాన్ని చూరగొన్నవాడు రాజు అవుతాడని రాజనీతి శాస్త్రం చెప్తుంది. అది శాస్త్రధర్మం. కానీ ఈయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం భరతుడు అవ్వాలి. ఇది ఎలా ఈ డెడ్ లాక్ ఎలా పరిష్కరించాలని సంవత్సరం పాటు చింతాక్రాంతుడు అయిపోయాడు దశరథుడు. సంవత్సరం తర్వాత వశిష్ఠ మహర్షిని పిలిచి ప్రజాభిప్రాయం ప్రకారం మనం రాజు పరిపాలించాలి కదా, ధర్మసమ్మతమే కదా అని అడిగాడు. ఏమంటాడు అప్పుడు ఆయన? ధర్మసమ్మతమే, శాస్త్రసమ్మతమే. రాముడు సకల గుణాభిరాముడు, అందులో సందేహమే ఉంది. అన్ని సకలమైన దైవీ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, షట్శాస్త్రములు చదువుకున్నవాడు, చతుర్వేద పారంగతుడు, ధనుర్విద్యా పారంగతుడు, అపార భూమండలాన్ని తన క్షాత్రధర్మంతో రక్షించగలిగిన సమర్థుడు, ధర్మరక్షణ దక్షకుడు. ఇలా వశిష్ఠుడు రాముడి గుణగణాలన్నీ అకరు పెట్టాడు. ఇంతటి వాడిని కాదని వేరే వాడిని ఎవరినైనా మనం రాజుని చేస్తే అసలు ఈ రాజ్యం అప్పుడు నిలబడుతుందా? ప్రజలలో విప్లవం వస్తుందేమో, ప్రజా విప్లవం వచ్చి రాజుని అంతం చేస్తారేమో. అప్పుడు నాకు అలా చాలా సందేహాలు. విపరీతమైన పీడకలలు వస్తున్నాయి, ఏం చేయమంటారు స్వామి అని వశిష్ఠుడు అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయనకి అంత నీకు ఎలాగో వృద్ధాప్యం ముదిరిపోయింది కదయ్యా బాబు, నువ్వు ఎలా రిటైర్ అయిపోయే టైం వచ్చేసింది కదా, తర్వాత రాముడిని పట్టాభి యువరాజుగా ప్రకటించేసేయి. ఏదో ఒకరోజు నీ తర్వాత రాజు అయిపోతాడు. ఇవాళ యువరాజు, రేపటి రాజు, అంతే కదా. ఉత్తరాధికారిగా రాముడిని ప్రకటించేసేయి, నీగా పీడకలన్నీ పోతాయి అన్నాడు. పాజిటివ్, ఇందులో పాజిటివే ఉందండి. సరే ఇదేదో బాగానే ఉందని ఆయన పెద్ద సభ తీర్చి ప్రజలందరినీ పిలిచి అందరినీ పిలిచి ఆ సభలో ప్రకటించారు. ఆ సభలో ఈ కేకయ్య రాజు ఉన్నాడు. అబ్జెక్షన్ చేయెత్తాడు. వాట్ అబౌట్ నీ వాగ్దానం? మీ సూర్యవంశం ఎటువంటిది? వాగ్దాన భంగం లేదు కదా మీ సూర్యవంశంలో. వాట్ అబౌట్ దిస్ అన్నట్టు చేయెత్తాడు. నేను చూస్తాలే అని సముదాయించి. కానీ మరి పరిష్కారం వచ్చిందా? మరి కాలేదుగా. రాముడు పట్టాభిషేకం అనగానే ప్రజలందరూ సభంతా ఆమోదించేసింది. ఒక్కరన్నా వ్యతిరేకిస్తే పోనీ భరతుడు పెడదాం అనుకున్నాడు. ఆఖరికి కేకయ్య రాజు కూడా రాముడికి ఓడి. వాళ్ళ మనవాడు భరతుడు కదా, భరతుడిని పెడతాడంటే అనుకుంటాడని రాముడిని పెడతానంటే జై అన్నాడు. రాముడికి జై అని నేను కూడా, నువ్వు కూడా రాముడికే జై అనేసావు, నువ్వు అక్కడికన్నా భరతుడికి జై అంటే నేను పెడదాం అనుకుంటున్నా అని కేకయ్య రాజుకి చెప్పి. ఎట్లా అంటానయ్యా, ఒక పక్క రాముడిని ఎదురుకుండా అలా చూస్తూ ఉంటే సకల గుణాభిరాముడు ఏమిటండి అది, మగవారలైన మోహించగలిగేటటువంటి అందం ఉన్నటువంటి వాడు, మరి సకల జగన్మోహనాకారుడు. ఆ చెయ్యొత్తు మనిషి అలా నిలబడి చూస్తూ ఉంటే, ఆ పక్కన ఎదురుకుండా ఉంటే, మా వాడెక్కడో నల్లపిల్లిలాగా ఆ మోడెక్కడో భరతుడు ఉంటే, వీడిని జగన్మోహనాకారుడైనటువంటి రాముడిని సకల గుణాభిరాముడిని పక్కకు పెట్టి మా భరతుడిని పట్టుకొచ్చి పెట్టమంటావా? ఆయనకి వర్ణం తప్ప ఏం పూలుకుంది కనుక అంటాడు. తక్కువ చేయటం అని కాదు, కానీ నిజానికి భరతుడు త్యాగమూర్తి. భరతుడు గురించి చెప్పాలంటే రాముడే చెప్పాలి. ఒక సందర్భంలో రాముడు చెప్తాడు. ఎప్పుడంటే అది భరతుడు పాదుకల కోసమని వస్తూ ఉంటాడు. లక్ష్మణమూర్తి భరతుడు యుద్ధానికి వస్తున్నాడు, నేను ఎల్లములు తీసుకుని సిద్ధమైపోతాను అంటాడు. అప్పుడు భరతుడి యొక్క గుణగణాల గురించి రాముడు చెప్తాడు. నా ప్రతిబింబం భరతుడు. ఏమనుకుంటున్నావు నువ్వు నా ప్రాణమైతే నా ప్రతిబింబం భరతుడు. నాకెన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు భరతుడుకున్నాయి.
భరతుడిని పూజిస్తే నన్ను పూజించినట్టే అంటాడు. ఈ మాట రాముడి వాక్యం ఉందండి రామాయణంలో. కాబట్టి అంతటి గొప్పవాడు భరతుడు, తక్కువ వాడేం కాదు. కానీ ఆ జన్మలో ఆయనకు అవకాశం లేదు, అది రాదు. సో ఇలాగా వాగ్దానం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని నా గొడవ ఇది. ఎంతంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేసే ముందు పూర్వాపరాలు ఆలోచించుకొని వాగ్దానం చేయాలి. ఏమేనండి? సరే, ఇంతకీ ఎందుకంటే ఇది భక్తి జ్ఞానములు రెండు కూడా అన్యోన్య ఆశ్రయాన్ని కలిగి. అందుకని ఈ భక్తి జ్ఞానములను ఆచరించేటప్పుడు భక్త జ్ఞానమా అని రెండూ తెలుసుకోవాలి. ఒక్కటే తెలుసుకుంటే అది పూర్ణం కాదు, అది అపూర్ణం. నాకు భక్తే తెలుసండి, అది అపూర్ణమే. నాకు జ్ఞానమే తెలుసండి, అది అపూర్ణం. రెండూ కలిపితే పూర్ణం. ఆ మాట ఇక్కడ చెప్తున్నాను. క్రిందటి సూత్రమందు భక్తి ఉదయించుటకు కారణము జ్ఞానమే అని కొందరు అభిప్రాయం తెలుపబడింది. ఈ సూత్రమందు మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేయబడింది. జ్ఞానము వలన భక్తి జనించును, భక్తి వలన జ్ఞానము ప్రాదుర్భవించు. అనగా రెండును ఒకదానిని మరి ఒకటి ఆశ్రయించుకొని ఉండదని వారి అభిప్రాయం. భక్తిచే భగవత్తత్వ జ్ఞానము కలుగుతున్నది. భగవంతుని తత్వము నెరుగుట చేత భగవంతుని ఎడల అత్యంత ప్రేమ జనించుతున్నది. ఈ విధముగా భక్తి జ్ఞానములు రెండును అన్యోన్యాశ్రితములై పరుగుతున్నవి. కొందరు మహనీయులు తమ అభిప్రాయం వెలుగుతున్నారని నారదుడి సూత్రమునందు ఒక్కాడు. భగవంతుని అకుంఠితమైన భక్తి ప్రేమ జనించుటకు వారి మహిమ, వారి ఔన్నత్యము, వారి సర్వశక్తిమత్వము మున్నగు వాని యొక్క పరిచయము ఎంతయో ఆవశ్యకమయ్యను. కావుననే జ్ఞానముచే భక్తి, భక్తిచే జ్ఞానము ఆశ్రితములై ఉన్నవని కొందరు పెద్దలు చెప్పారు. కాబట్టి సంకీర్తన అనేది భక్తిలో చాలా ముఖ్యమైనది. ఈ సంకీర్తనలో ఏం చేస్తాము? ఆయన యొక్క గుణ నామ విభవ సంకీర్తన చేస్తాం. ఏం చేస్తామండి? గుణనామ వైభవాలను కీర్తిస్తాం. ఇదే ఏ కీర్తన చెప్పినా కూడా. కానీ అందులో తత్వం ఇవిడి ఉంది. అవేనండి, జాలగలడానయానతి రత విధాన మహిమన్ సత్యాపతి అని సత్యభామ పాట పాడినా ఓ పాట రచడో రచయిత. ఇప్పుడు ఇందులో భక్తి ఉందా, అహం ఉందా? అడుగడుగునా అహంకారం ఉందండి. అందులో చూసుకోండి మీరు కావాల్సి. అభిమాన ధని అలా కృష్ణుడి పక్కనే ఉంది. అక్కడ సుయోధనుడు ఎట్లా అభిమానధనుడు, అష్టమహిషులలో అభిమానధనం ఎవరికి ఉందంటే ఈ సత్యభామాదేవి. ఎంత ఏ రేంజ్లో అడుగుతాం చూడండి. అలాగా నా ఆగన ఎటతాడతాడో చూస్తాం. పరమాత్మ ఏమిటి, ఆయన మహాత్మ్యం ఏమిటి, ఆయన కెపాసిటీ ఏమిటి, ఆయన చేసిన పనులు ఏమిటి. సత్యభామా విధేయుడుగా నటించాడని తెలుసుకోవద్దు. నీ దగ్గర ఊరికే నటిస్తున్నాడమ్మా అని ఆవిడకి తెలుసుకోవద్దు. ఆ నటన సత్యం అనుకుంటుంది. భ్రాంతి చేత పరమాత్మ యొక్క లీలలు సత్యమని మానవుడు అనుకుంటుంది. కాబట్టి ఆ గుణనామ సంకీర్తన చేసే రుక్మిణికేమో తత్వం బోధపడి. ఇప్పుడు ఆ కృష్ణ భక్తి ఎవరికి ఉందంటే రుక్మిణికి ఉంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉంది. కానీ తత్వజ్ఞానం దాకా పెంచబడినటువంటి భక్తి ఆ రుక్మిణికే ఉంది. అందుకనే రుక్మిణీ కృష్ణ సంవాదం తత్వజ్ఞాన ప్రచోదితం. తత్వజ్ఞానం అంతా కూడా రుక్మిణీ కృష్ణ సంవాదంలో ఇవిడి ఉండదు అన్నమాట. ఎందుకని రుక్మిణికి మాత్రమే తత్వజ్ఞానం బోధించాడు అంటే ఆవిడ నిజభక్తి కలిగి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. నేను అందరూ భక్తుల విషయమే చెప్తున్నా మీకు. భర్తడు కూడా భక్తుడే, ఇప్పుడు రుక్మిణి కూడా భక్తురాలే. ఎంత భక్తురాలయ్యా అంటే ఆవిడ 24 గంటలు పెళ్లి కాకముందు నుంచి కృష్ణ దర్శనం కలగక ముందు నుంచి కూడా ఆవిడికి గుణనామ సంకీర్తన భక్తి బలవత్తరమైన నిజభక్తిగా మారి సరాసరి కృష్ణుడే గురువుగా పెట్టుకుని అశరీరి గురువుగా తత్వజ్ఞానం పొందింది. ఎందుకనంటే కృష్ణుడి గురువు గారైన సాందీపని దగ్గర విద్య అభ్యసించింది రుక్మిణి. ఇద్దరికి గురువు అక్కడే. ఆనాటి నుంచి ఒక సాంప్రదాయం వచ్చింది, భార్యాభర్తలకు ఒకటే గురువై ఉండాలి అని. ఇంకో మెలిక కూడా ఉంది, భర్త లేకుండా భార్యకు ఉపదేశం ఇవ్వకూడదు అని. భార్య లేకుండా భర్తకు ఉపదేశం ఇవ్వచ్చేమో కానీ భర్త లేకుండా భార్యకి ఉపదేశం ఇవ్వకూడదు. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారు, భర్త పోయిన తర్వాత భార్యలు అందరూ రావడం. అది అంతకంటే తెలివైన వాళ్ళు. ఈ అడ్డంగా తొలగించుకోవాలంటే ఏం చేయాలి, వాడు పోయిన తర్వాత ఆశ్రమాలకు ఎలాగో ఆశ్రమాలకే కదా పోయింది, అప్పుడు ఎలాగో ఉపదేశం తీసుకోలేదు. సో ఇలాగా
మానవుడు ప్రతి దాంట్లో విపరీత బుద్ధి. దరువు కలిసి ధరించండమ్మా, అది కదా గృహస్థాశ్రమం అని వేదధర్మం చెప్తే మానవులంతా ఇట్లా మెలికగా ఆలోచించడం. సో కాబట్టి అట్లా మెలికలుగా ఆలోచించింది సత్యభామ. ఆవిడంతా ఏమంటారు, ఆ అభిమానం బలంగా ఉండటం చేత, ఎందుకంటే వెనకాల సాత్రాజితి అనేటువంటి ఫీలింగ్ ఉందన్నమాట. నా దగ్గర బోల్డ్ బంగారం ఉంది, చమంతకమణి ఉంది, ఓ అది ఉంది ఇది ఉంది, అంతకంటే ఎక్కువ అహంకారం ఉంది, అంతకంటే ఎక్కువ అభిమానం ఉంది. ఆ బంగారంతో అహంకారం అభిమానం బలపడతాయి తప్ప నశించవు. కాబట్టి మీ బ్యాంకులో మీ లాకర్లో ₹1,00,00,000 బంగారం ఉందనుకోండి, మీ నేల మీద ఉంటారా? ఆ లాకర్ అక్కడ మెదులుతూ ఉంటుంది. అక్కడ ఉంది అక్కడ కానీ ఇక్కడ మెదులుతూ తల మీద కొమ్ములు వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలట ఈ బంగారంతో, ఆ అహంకారంతో. అవసరానికి ఉపయోగపడచ్చు, కానీ రుక్మిణి వంటి తత్వజ్ఞానాన్ని పొందాలి అంటే చాలా కష్టం. అందుకని ఎప్పుడో ఒకప్పుడు శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం కూడా చెప్తాం. ఆల్రెడీ వీడియో ఉండాలి, ఎక్కడో ప్రింట్ వేస్తే చెప్తాం. అది కూడా పూర్తి అచల సాంప్రదాయం. అంటే పరబ్రహ్మతత్వాన్ని సూటిగా శ్రీకృష్ణుడు రుక్మిణికి ఉపదేశించాడు. ఆ ఉపదేశించిన విధానమే శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం. కాబట్టి పరమాత్మని గురువుగా భావించేటటువంటి నిజభక్తి రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజభక్తుడు గురువు ఎవరయ్యా? పరమాత్మే గురువు. ఆ పరమాత్మ పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తాడట సూటిగా. ఈ గొడవలని లేవు, మధ్యలో మెట్లు గోలా గట్రా 100 క్లాసులు ఉన్నాయా, నువ్వే క్లాసులు ఎక్కుతావు, నువ్వే మార్గంలో ఎక్కుతావు, ఏరోప్లేన్ ఎక్కుతావా, పిపీలిక మార్గమా, మరాళ న్యాయమా, కచ్చపి న్యాయమా, ఆ న్యాయమై మార్కడ కిషోర్ న్యాయమా, మార్చాలి, ఇక అన్నీ ఏమి లేవు పరమాత్మదేవి. నువ్వు పరమాత్మని గురువుగా భావించి ఉత్తమ శిష్యుడుగా గనక పరమాత్మ బడిలో చేరితే సరాసరి 100 క్లాసులో ఎక్కి చూడండి ఎంత సూటిగా చెప్పాడు. కాబట్టి మహానుభావులు ధరించిన వాళ్ళందరూ ఎలా ధరించారట? ఈ మార్గంలో ధరించారు. లేకపోతే వాళ్ళు ఆ జన్మలో ఎలా ధరించాడు? అంతకు మురుగంగానే అలా జీవించడం కానీ తర్వాత అలా జీవించి ఆమెం కథలు లేవు కదా అక్కడ. మరి ఆ జన్మలో వాడు అలా ధరించాడో లేదా? ఈ భక్తులందరూ ఎవరెవరైతే పేర్లు చెప్పిన దాకా చెప్తున్నామో వీళ్ళందరూ ఒక జన్మలోనే ఎలా ధరించారయ్యా అంటే, వాళ్ళు అనన్య భక్తి చేత, నిజ భక్తి చేత పరమాత్మని గురువుగా పెట్టుకుని సరాసరి పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేశారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చాడు? స్ట్రైట్ సత్శిష్యుడిగా 100వ క్లాసులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి సరాసరి పరబ్రహ్మతత్వాన్ని తెలిసేసుకున్నాడు. అలా ఉండిపోయాడు అంతే. పరమాత్మ యొక్క దయపడం ఏమో, పరమాత్మ గురువు అయినప్పటికి సమస్య ఉంది. డైరెక్ట్గా పరమాత్మకు ఉన్నటువంటి శక్తి అంతా అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ఏకకాలంలో అలా స్థాణువో రచలంధ్రో. ఆ పరబ్రహ్మం ఏమిటయ్యా? స్థాణువో రచలంధ్రో. అదే చెప్పాడు ఆయన. అదే చెప్పగానే వీడు అలాగే ఉన్నాడు. ఫినిష్ అయిపోయింది. మరి ఇప్పుడు జనన మరణ రాహిత్యం ఎంతసేపట్లో వచ్చింది? రేపపాటులోనే వచ్చింది. ఇలా సాధ్యమవుతుంది. మరి ఈ భక్తి లేకపోతే, ఈ భక్తి లేకపోతే మానవుడు తెలివైన వాడు. ఇందాక చెప్పా కదా, మెలికలు పెట్టడంలో మానవుడే తెలివైన. సరే, ఆయన ఎవరో శ్రీకృష్ణుడు రుక్మిణి మహాభక్తురాలు, నిజభక్తురాలు, ఉత్తమ శిష్యురాలు అని కదా పరబ్రహ్మతత్వాన్ని బోధించాడు. అలాగే సాందీపని బోధించాడు. ఈ పరబ్రహ్మతత్వాన్ని బోధించే గురు పరంపర అంతా కూడా స్ట్రైట్ 1 సెషన్లో అయిపోతుంది. ముఖాముఖి 1 సెషన్ మాట్లాడతారు. ఆ 1 సెషన్లో అయిపోతుంది. అది 10 నిమిషాలు, అరగంటలో అయిపోతుంది. పరబ్రహ్మతత్వం నిరూపించబడిపోతుంది. ఆ పరబ్రహ్మతత్వం తెలియగానే వీడు జ్ఞానమన రాహిత్యం పొందేస్తాడు. అయిపోతుంది. రెండ్స్ మ్యాటర్. ఆ చివరి మెట్టు అనమాట అది. అందుకని అచల సిద్ధాంతం వాళ్ళు ఏం చేశారంటే ఆ చివరి మెట్టు పట్టుకు డైరెక్ట్ ఫస్ట్ ఏం చేస్తాడంటే, ఏ తన్మిథ్యాశుద్ధ వేత్కించిన్నాశీరేమయ నిర్మూలమిదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం స్వప్నే ప్రజీయమానాని రూపాన్ని యథా తథా జ్యోతి రూపం యథా తథా. ఇలాగ ద్వాదశి, షోడశి, పంచదశి అని 3 సూచనల మంత్రాలు ఉంటారు. ఈ 3 సూచనల ద్వారా స్థాణోరచలం ధ్రువం 3 లక్షణాలు చెప్తాం. చెప్పేస్తే పరబ్రహ్మతత్వం అయిపోతుంది. 3 సూచనలు ఎంతసేపు చెప్తాం? 30 నిమిషాల్లో చెప్పేసేస్తాం. చెప్పగానే ఏమైపోయింది? తర్వాత ఏం చేయమంటారని, చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా ఎరుక లేనిదని బయలు ఉన్నదని అనుకో అని వాడు అక్కడ సంస్కృతంలో చెప్పింది. ఉన్నది పరబ్రహ్మమే, మిగిలినంతా లేనిదే అని ఆయన సంస్కృతంలో చెప్పి ముగించాడండి. ఆ గురు పరంపర అంతా వాళ్ళప్పుడంతా సంస్కృతం కదా. సుఖమహర్షికి అలాగే చెప్పారు. యాజ్ఞవల్క్య జనక సంవాదం అంతే ఉంటుంది, యాజ్ఞవల్క్య సుఖ సంవాదం అంతే ఉంటుంది. ఇవన్నీ సంస్కృత గ్రంథాలు.
అలాగే శంకర్లు కూడా చెప్పారు, సర్వ వేదాంత సార సంగ్రహం అని ఒకటి చెప్పారు, అందులో ఈ విషయం ఉంటుంది. అలాగా ఈ చివరి మాట ఉంటుంది అన్నమాట. ఇంతే, ఈ మాట ఒకటి డైరెక్ట్గా ఇక్కడ ఉపదేశంలో చెప్పేసి ఆ అరగంటలో పూర్తి చేసేస్తారు, అయిపోయింది బో. మరి ఇప్పుడు మానవ మాత్రలే కదా మరి అక్కడ ఆ చివరి పరబ్రహ్మ విషయం చెప్పడానికి వినడానికి చెప్పిన వాడికి ఉన్న అర్హత ఎంత, విన్నవాడికి ఉన్న కెపాసిటీ ఎంత, వాడి సత్తా ఎంత, వీడి రిసీవ్ చేసిన కెపాసిటీ ఎంత, అదే విషయం ఇక్కడ ఉండాలిగా. అలా శ్రీధర స్వామికి శివరామ దీక్షితులకి కుదిరింది. కుదరలేదని కాదు, కలియుగంలో కూడా అలా చాలామందికి కుదిరింది. అలా కుదిరిన వాడికి అలా రూఢి అయింది, అలా సత్యం నిరూపించబడింది. ఏమో మా గురువుగారు చెప్తా నాకు కూడా అవ్వచ్చు కాబట్టి గురువుగారు వచ్చేవారు మానేది చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇంకా అంతకంటే ఉపదేశం చెవులా చెప్పడం, నీకెంతటితో జన్మ లేదు పో, నువ్వు జన్మరాహిత్యం పొందేసావు పో, నువ్వు పరిపూర్ణం అయిపోయావు పో, బయలు అయిపోయావు పో, కావాలంటే పేపర్ మీద సంతకం పెడతాను అనే దశకి ఇప్పుడు ఈ విద్య దిగదారు. ఎందుకని చెప్పేవాడు పరమాత్మ స్థితిలో ఉండాలి, మరి అక్కడ ఉండేవాడు పరబ్రహ్మముని గురించి ఉపదేశిస్తాడు. మనమేమంటున్నాం, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం కదా. మరి భక్త జ్ఞానమా? అలాగా గురు భక్తి. ఆ శ్లోకం చదువుతున్నది ఎవరు? శిష్యుడు కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని శిష్యుడు కదా గురువు కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ శిష్యుడు గురు భక్తి ఉందంటావా, జ్ఞానం ఉందంటావా? భక్త జ్ఞానమా? భక్తి అని జ్ఞానాలు ఇచ్చే పరపలని ఇప్పుడే కదా చెప్పి. అదే మరి వాడికి తెలియదు అసలు పరబ్రహ్మ యొక్క లక్షణాలు కానీ, విషయం కానీ, పరిజ్ఞానం కానీ ఈ శ్లోకం చదివేవాడికి ఉందా? ఆ దర్శనం ఉందా? ఆ స్థితి ఉందా? ఆ విచారణ ఉందా? ఆ ఎంక్వైరీ చేశాడా? అన్వేషణ ఏమైనా చేశాడా? ఆ శాస్త్రం చదివా? ఏం చదవకుండా గురు సాక్షాత్ పరబ్రహ్మని కాళ్ళు అట్టుకోగానే నీకు చివరి మాట చెప్పేసి నువ్వు అయిపోయావు పో అని అనేస్తే అప్పుడు మరి ఇది అవుతుందా? అయినట్టు అవుతుందా? పోనీ ఇద్దరికీ డౌటే, గురువు గారికి డౌటే, శిష్యుడు గారికి డౌటే. అప్పుడు మరి అది జ్ఞానం అవుతుందా? భక్తవచ్చేమో, కానీ ఎప్పుడైతే జ్ఞాన భాగం అందులో వచ్చి చేరలేదో అది అపూర్ణమైపోయింది. ఆచరణలో చెప్తున్నానండి ఈ సూత్రాన్ని. అందుకని భక్తి అని జ్ఞానారించబరబులు అంటే రెండు వేరు చేయడానికి వీలు కాదు. భక్తితో కూడిన జ్ఞానము, జ్ఞానముతో కూడిన భక్తి, ఈ రెండు కలిసి ఉంటేనే. మజ్జిగలో వెన్న ఉన్నది, ఆ వెన్న ఉంటేనే ఈ మజ్జిగకి విలువ. మజించి వెన్నను వేరు చేసేసాం, ఈ మజ్జిగ విలువలేందే. కానీ అసలు మజ్జిగ లేకపోతే వెన్న ఎక్కడ నుంచి? భక్తే లేకపోతే జ్ఞానం ఎక్కడ నుంచి? అది ఇప్పుడే ఇలాంటి మన దగ్గర ఎగ్జాంపుల్ చాలా ఉంటాయండి. సాలీడికి ఏం భక్తి, ఏ జ్ఞానం ఉందండి? అని సాలీడికి లేదుగా, అవి దానికి లేదు కదా, దీనికి లేదుగా. భక్తితో అవి ధరించలేదా? ఒరే బాబు, పరమాత్మ దర్శనాన్ని పొందగలిగే స్థాయికి భక్తి వెళితే భక్తి జ్ఞానంగా మారిపోయినాక ఈశ్వరుడు కంటికి దారాలు వస్తే ఈశ్వరుని తనతో సమానంగా భావించి ఈశ్వరుడి బాధను తొలగించడానికి తన కళ్ళు తీసి పెట్టగలిగే స్థాయికి భక్తి ఎప్పుడైతే వెళ్ళిందో నీకు నాకు భేదం లేదన్నాడు కదా. మరి అంటేనే కదా తన కళ్ళు తీసి పెట్టగలిగాడు, లేకపోతే తన కళ్ళు ఈశ్వరుడికి ఎట్ట సరిపోతాయని తెలుసు. అప్పుడేం స్మరించడానికి నీకు నాకు భేదం లేదా? అయ్యో ఏడుతున్నావా తండ్రి, కళ్ళు పాడిపోయినాయా, నా కళ్ళు తీసి నీ పాడు పెడతాను, నా కళ్ళు లేకపోతే పర్వాలేదు అని త్యాగ లక్షణం చేత ఈ భక్తి ఏమైపోయింది? హైట్కి రీచ్ అయిపోయింది. అయిపోయేటప్పటికి భగవత్ సాక్షాత్కారం కలిగింది. సాక్షాత్కార ప్రభావం చేత జ్ఞానం కలిగింది, జ్ఞాన ప్రభావం చేత మోక్షం కలిగింది. ఇదంతా జరగడానికి సమయం రెప్పపాటే. కానీ అది జరిగిందా లేదా? అదే క్రమంలోనే జరిగింది. స్టోరీలో ఇదంతా నీకు వివరించి చెప్పాలంటే, సినిమాలో ఇదంతా చూపెట్టలేదు కదండి. అంటే సినిమాలను పురాణాలు కథలతో నిర్ణయించేవి కావు. అందుకని భక్తి జ్ఞానాలు ఎప్పుడు కూడా వేరు చేయడానికి వీలు కాదు. ఈ భక్తే ఆ జ్ఞానం అవుతుంది, ఆ జ్ఞానం ఈ భక్తితోటే ఉదయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా భక్తి జ్ఞానాలనే రెండు రెక్కలతో పరమాత్మ దర్శనాన్ని చేయాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః
పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।